నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గురువయ్యపాలెంలో పర్యటించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి గడప గడపకు వెళ్లి పథకం వల్ల లబ్ధి పొందిన రైతుల్ని కలిశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన రైతన్నం మీకోసం అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామని, గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తున్నట్లు తెలియజేశారు. నర్సరావుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 మంది రైతులు 2 విడతలుగా లబ్ధి పొందారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నామని రైతులు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలియజేశారు. రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి రైతన్న మీకోసం అనే పోర్టల్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ నర్సరావుపేట మండలం గురువాయపాలెంలో ఎస్సీ కాలనీలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టి రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో ప్రతి గడపకి వెళ్తున్నాము. మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళ సాధక బాధకాలు కనుక్కోవటం, ఒక అన్నదాత సుఖీభవ మరి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో పడిందే కాకుండా తల్లికి వందనం కానీ మిగతా హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చాము ఇవన్నీ కూడా ప్రతి గడపకి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో దాదాపు ఒక ఎస్సీ కాలనీలో 400 మందికి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రతి రైతును కలుసుకొని రైతన్న నీకోసం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అంటే ఎక్కడైనా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రజలకి రైతులకి వాళ్ళ అకౌంట్లో కనుక డబ్బులు పడకపోతే 7,000, రెండో విడత 7,000, అంటే మొదటి విడత 7,000, ఇప్పుడు ఒక 7,000 పడినాయి. మరి రైతులందరూ కూడా దాదాపు నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే 20,000 మందికి ఈ అన్నదాత సుఖీభవ 2 సార్లు 2 విడతలు అంటే 7,000, 14,000 మరి బ్యాంక్ అకౌంట్లో పడటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు సుఖంగా ఉన్నారు. అదే సకాల వర్షాలు పడినాయి, మరి పంటలు కూడా బాగున్నాయి. మరి ఎక్కడ కూడా మరి అగ్రికల్చర్ అధికారులు కూడా ఏఓ గారు కానీ ఏడీ గారు కానీ అందరూ కూడా ఈ ప్రజల్లోకి రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం మేము కవర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి మరి అగ్రికల్చర్ అధికారులు ఏఓ గారు కానీ ఏడీ గారు కానీ అదేవిధంగా రైతు నాయకులందరం కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. మరి దీనికి మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వెళ్ళాలని చెప్పి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.